మలయాళం సినిమాల్ని తెలుగు డబ్బుడ్ వర్షన్‌లో చూడడం మనకు వెనకటి నుంచి వస్తున్న అలవాటే. కాకపోతే అప్పట్లో చూసిన మలయాళం సినిమాలు వేరు, ఇప్పుడు చూస్తున్న మలయాళం సినిమాలు వేరు. ఏమంటారు? ఏమంటారు కాదు. అసలు ఇది ఎందుకు మాట్లాడుతున్నావు అంటారా? చెప్తా. మ్యాటర్ ఏందంటే, ఇప్పుడు మలయాళంలో కూడా 'బిగ్ బాస్' నడుస్తది. సీజన్ 7 యాక్చువల్లీ సీజన్ 7 మొన్ననే ఆదివారం నాడు అయిపోయింది. ఫినాలే ఆదివారం నాడు ఒడిచింది. సో, మలయాళం సీజన్‌ని మనం తెలుగులో డబ్బుడ్ వర్షన్‌లో చూస్తున్నామా అనే డౌట్ రేజ్ చేస్తే అవునేమో అన్న పాయింట్ వస్తది అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకన్నా చంపుతావు? మ్యాటర్‌లోకి రా అన్న, సాగదీయకన్నా, బంక సాగదీచ్చినట్టు తాగిస్తాను. చెప్పు అసలు మ్యాటర్ చెప్పంటారు. ఓకే. కూల్ చెప్తా. ఏషియన్ నెట్ అనే ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్‌లో ఇప్పుడు మనకి స్టార్ మా లాగా అక్కడ మలయాళంలో 'బిగ్ బాస్' నడుస్తది. దానికి మోహన్ లాల్ గారు యాంకరింగ్ హోస్ట్. అదే మనకి నాగార్జున గారి లాగా అక్కడ మోహన్ లాల్ గారు హోస్ట్. అయితే సీజన్ 7 మొన్న సండే రోజు అయిపోయింది. అందులో సీరియల్ ఆర్టిస్ట్ అయిన అన్మోల్ గెలిచింది. అండ్ కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చిన ఒక పర్సన్, అనీష్ అనే పర్సన్ సెకండ్ ప్లేస్లోకి వచ్చిండు. సో సీజన్ మొత్తంలో కూడా అన్మోల్ కంటే అనీష్కి చాలా పాజిటివిటీ వచ్చింది. అక్కడ ఉన్న రివ్యూవర్స్ పెట్టిన పోల్స్ కావచ్చు, రివ్యూస్ కావచ్చు, అండ్ అక్కడ ఉన్న కామెంట్స్ కావచ్చు. ఎందుకంటే హీఈస్ జస్ట్ అన్ ఆర్డినరీ యూట్యూబర్, చిన్న రేంజ్ యూట్యూబరు, రైటర్, బుక్స్ రాస్తూ ఉంటాడు. సో నెక్స్ట్ సీజన్లో మనకు బుక్స్ రాసే రైటర్ని కూడా పంపించే ఛాన్సెస్ ఉంటాయి. రవి మంత్రి లాంటి వాళ్ళని పంపించే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. నాకు వచ్చిన డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆయన బుక్స్ రాసి ఒక నార్మల్ సేమ్ మనకి మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే రవి మంత్రి అని ఉంటాడు. ఆయన లాగానే రైటర్ అన్నట్టు రాస్తూ ఉంటాడు. సో అట్లాంటి చిన్న యూట్యూబరు ప్లస్ ఈ మనోడైనా పెద్ద సెలబ్రిటీ లాగా, అంటే ఇన్స్టాగ్రామ్లో బాగా పాపులర్, కానీ అతను అంత పాపులర్ కూడా కాదు. చిన్న యూట్యూబరు, చిన్న ఇన్స్టాగ్రామరు, బుక్స్ రాస్తూ ఉంటాడు. అనీష్ని కామనర్ కేటగిరీలో ఎంట్రీ ఇచ్చారు బిగ్ బాస్లోకి. సో అతను బాగా క్లిక్ అయ్యిండు. అతను బాగా, అంటే చాలా కామెంట్ కంపోజ్డ్, చాలా సైలెంట్గా మాట్లాడతాడు, చాలా డీసెంట్గా ఉన్నట్టుగా ఉంటాడు. సో అటువంటి కైండ్ ఆఫ్ పర్సనాలిటీ, కొంచెం ఇంట్రోవర్ట్ నేచర్ ఉంటుంది. సో అతనికి బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఖచ్చితంగా అతనే గెలుస్తాడు అనుకున్నారు. కట్ చేస్తే లాస్ట్ దాకా కూడా అతనే హైయెస్ట్, ఓటింగ్లో హైయెస్ట్, ఎక్కడ చూసినా హైయెస్ట్, పోల్ ఎక్కడ చూసినా 60% అతనికి ఉంటే 40% సీరియల్ ఆర్టిస్ట్ అయిన అన్మోల్కి ఉంది. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఏమైందో తెలియదు. ఖచ్చితంగా అతనే విన్నర్ అని చెప్పి న్యూస్లలో అక్కడ ఇక్కడ అంతటా తిరిగింది, సర్క్యులేట్ అయింది. కట్ చేస్తే అన్మోల్ని విన్నర్గా అనౌన్స్ చేశారు. చాలా వరకు డిసప్పాయింట్గా ఫీల్ అయ్యారు అక్కడ ఆ ఏరియా వాళ్ళంతా. మలయాళం బిగ్ బాస్ ఫ్యాన్స్ అంతా కూడా డిసప్పాయింట్మెంట్ వచ్చింది. ఎందుకంటే ఇతనే బాగున్నాడు కదా, అతన్ని ఎందుకు గెలిపించాను. కానీ అఫ్కోర్స్ ఇతనో ఆమె ఎవరో ఒకరు బాగానే ఉన్నారు. ఈవెన్ అన్మోల్ కూడా చాలా బాగా టాస్క్లు ఆడిందట, పర్ఫార్మెన్స్ చూపించిందట. అంటే రివ్యూస్ అవన్నీ క్రాస్ చెక్ చేసిన నేను. అసలు ఏంది అన్మోల్ గేమ్స్ ఎట్లున్నాయి, ఆడిందా లేదా అని వీడియోస్ అవన్నీ చెక్ చేసిన. సో తను గేమ్స్ ఆడింది, కాకపోతే సేమ్ కొంచెం సెంటిమెంట్ డ్రామా ఇట్లాంటి ఏంటంటే మెలో డ్రామాస్ అవన్నీ చూపించింది. సో జనాలకి బాగా అట్రాక్ట్ కట్టిపడేసింది. సీరియల్ ఆర్టిస్ట్గా కాబట్టి ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ లేడీస్ అందరూ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ ఫీమేల్ విన్నర్ని చేయాలని ఆ సీజన్లో ముందు నుంచి అనుకుంటున్నారని ఒక రూమర్ కూడా ఉందట. సో మనం ఇప్పుడు మలయాళం బిగ్ బాస్ని తెలుగు వర్షన్లో చూస్తున్నామా అని అంటే ఎస్, మీరే ఇప్పుడు అంటారు ఎస్ అవునేమో అంటారు. ఈమె కన్నా బెటర్గా పర్ఫామ్ చేసే వాళ్ళు ఉన్నా వాళ్ళకి ఓటింగ్ రాకపోవడం, ఈవెన్ అక్కడైనా కనీసం 60% ఓటింగ్ అదర్ పర్సన్స్కి వచ్చింది, కానీ ఇక్కడ అది రాలే. అండ్ ఇక్కడ కామనర్ కేటగిరీలో కళ్యాణ్కి కొంత పాజిటివిటీ వస్తుంది. అండ్ కళ్యాణ్కి పాజిటివిటీ వచ్చేంత పర్ఫార్మెన్స్ కళ్యాణ్ నుంచి వస్తుందంటే లేదు. అసలు తనుజాకి పాజిటివిటీ వచ్చేంత పర్ఫార్మెన్స్ తనుజా నుంచి వస్తుందంటే అది లేదు. ఇద్దరికీ లేదు బేసిక్గా, కానీ ఇద్దరు టాప్లో ఉన్నారు. బేసిక్గా గట్టిగా ఆడుతున్న వాళ్ళు, గట్టిగా వాళ్ళ బిహేవియర్ని కానీ, వాళ్ళ మెంటాలిటీని కానీ, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కానీ, వాళ్ళ పర్సనాలిటీని కానీ షో చేస్తున్న వాళ్ళంతా వేరు, కానీ పేరు వస్తుంది వేరు. ఇప్పుడు రీతు చౌదరి, డిమాన్ పవన్, ఇమాన్యులు, వీళ్ళు వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ గేమ్ ప్లాన్, వాళ్ళ స్ట్రాటజీలు, వాళ్ళన్నీ కనబడతాయి, మనకి తెలుస్తాయి. వాళ్ళు ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు, వాళ్ళ కథ ఏంది, వాళ్ళ కార్ఖాన ఏంది, వాళ్ళు ఇన్సైడ్ ఏమనుకుంటున్నారు అన్నీ కూడా మనకు కళ్ళగట్టినట్టు కనబడతాయి. వాళ్ళ టాస్క్లు, పర్ఫార్మెన్స్లు ఎట్టుంటాయి అన్నీ కనబడతాయి. కానీ వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువ పేరు వచ్చింది, వీళ్ళిద్దరికి గట్టి పేరు వచ్చింది, వీళ్ళిద్దరు టాప్లో ఉన్నారు. అది ఎందుకైతే అని మనం చెప్పలేము. అంటే ఇప్పుడు నాకు నచ్చలేదు కాబట్టి వాళ్ళు కాదు అని అనలేదు, చాలామందికి నచ్చరు కాబట్టి వాళ్ళు అవును అని కూడా చెప్పలేము. సో టోటల్గా అయితే వీళ్ళిద్దరికి ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ రోజు చూస్తుంటే ఓటు బ్యాంకు ఇంకా కళ్యాణ్కి ఎక్కువ కనబడుతుంది, కళ్యాణ్కి చాలా ఎక్కువ కనబడుతుంది. సో కళ్యాణ్ సడన్గా మరి ఇప్పుడు తనుజాకి ఇన్ని రోజులు చూసిన ఓటింగ్ ఫేకా అంటే చెప్పలేము అబ్బా. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ వరకు కూడా ఏ పోల్ చూసినా భరణి అన్న టాప్లో ఉన్నాడు. భరణి అన్నకు విపరీతమైన ఓటింగ్, లక్షల్లో ఓట్లు కనబడుతున్నాయి, నెంబర్ కనబడుతుంది అక్కడ, లక్షల్లో ఓట్లతో నెంబర్లు కనబడుతున్నాయి. ఫస్ట్ ప్లేస్లో భరణి అని ఉంటే సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్లో కళ్యాణ్, గౌరవ్, వీళ్ళందరూ కనబడుతున్నారు. ఆ తర్వాత 4th, 5th ప్లేస్లో తనుజ కనబడుతుంది. సో ఈ ఓటింగ్ నమ్మాలా? మొన్నటిదాకా తనుజ టాప్లో ఉన్నది నమ్మాలా? ఏది నమ్మాలి? మ్యానిపులేషన్స్ జరుగుతున్నాయా, క్యాలిక్యులేషన్స్ జరుగుతున్నాయా అంటే జరుగుతున్నాయని చెప్పొచ్చు. సో ఇవన్నీ మనం నమ్మడానికి లేకుండా ఉన్నాయి ఓటింగ్ పోల్లు. కానీ సో ఓవరాల్గా అయితే తనుజానా, ఇమాన్యులా, లేదు
కళ్యాణ ఇంకెవరిని మాట్లాడుకున్నా కానీ సెకండ్ ప్లేస్కి వీళ్ళంతా కొట్టాడినా కానీ తనుజ మాత్రం ఫస్ట్ ప్లేస్కి ఫిక్స్ అయిపోయింది. కాబట్టి మనం ఏమంటాం, ఫస్ట్ నుంచి అంటారు ఫీమేల్ విన్నర్ అని అంటున్నారు. సేమ్ మలయాళంలో కూడా ఫస్ట్ నుంచి ఫీమేల్ విన్నర్ ఈ సీజన్కి ఫీమేల్ విన్నర్ అవుతుందట అని అంటూ వచ్చారు. అట్నే ఫీమేల్ని సెట్ చేసిరు. సీరియల్ ఆర్టిస్ట్ అయిన ఫీమేల్, మెలో డ్రామా అండ్ గేమ్స్ అన్నిటితో వచ్చిన పర్సన్ విన్ అయింది. ఇక్కడ కూడా సేమ్ సీరియల్ డ్రామా వితౌట్ పర్ఫార్మెన్స్, వితౌట్ టాస్క్లు, వితౌట్ ఎనీథింగ్. సో తను సపోర్ట్గా గెలిచేటట్టే ఉన్నది సిచ్యువేషన్ చూస్తుంటే. సో ఏం డ్రామా చేసి కామనర్ని సెకండ్ ప్లేస్లో పెట్టే ప్రయత్నం చేస్తారు. అక్కడ కూడా కామనర్ని సెకండ్ ప్లేస్లో పెట్టారు. ఇమాన్యుల్ అంతా బాగా ఆడింది కదా, ఇమాన్యుల్ సెకండ్ ప్లేస్ బెటరా అంటే ఇది ఒక షో అయిపోయింది. ఏంటంటే అక్కడ ప్యాటర్న్లో ఏది జరిగిందో అదే ప్యాటర్న్ జరుగుతుంది ఇప్పుడు. ఆ ప్యాటర్న్లోనే విన్నర్ సీరియల్ ఆర్టిస్టు, ఫీమేల్ విన్నరు, సెకండ్ వచ్చి కామనర్ కేటగిరీలో వచ్చిన వాళ్ళు. ఎందుకంటే ఇంత దాకా మనం వీక్ వచ్చింది లాక్కొచ్చింది కామనర్ వర్సెస్ సెలబ్రిటీ అని స్టార్ట్ చేసినాం, ఇంత బిల్డప్ ఇచ్చినాం, కామనర్స్ కోసం అగ్ని పరీక్ష అనేది పెట్టినాం, ఇన్ని చేసినందుకన్నా ఊరికే పెట్టాలన్నా పెడతారు. ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి, థర్డ్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి కిరీటం ఏం పోయేది లేదు. లాస్ట్లో నిలబడడానికి తప్ప ఇంకా దేనికి పనికిరారు. అంతే కదా, ఏమైనా సూట్ కేసు ఆఫర్ చేస్తే తీసుకుంటే లక్కల పడ్డట్టు, లేదంటే ఏముండదు. సో అక్కడ దాకా పోయిన వాళ్ళు తీసుకోవాలంటే కొంచెం కింద మీద పడతారు. గట్టిగా ఆఫర్ ఇస్తే 40 లక్షలు ఆఫర్ ఇస్తున్నాం అంటే తీసుకుంటారు. ఇప్పుడు సీజన్ 6లో 40 లక్షలు ఆఫర్ ఇచ్చారు కదా, ఈ సీజన్ 9, 6ని ఉల్టా చేస్తే సీజన్ 9 కాబట్టి ఇందులో కూడా అట్లాంటి బంపర్ ఆఫర్ ఏదైనా ఇస్తే ఖచ్చితంగా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. తీసుకుంటే బెటరే, లేదంటే విన్నింగ్ కష్టం. విన్నింగ్ ఎట్లాగూ సీరియల్ ఆర్టిస్ట్కి పోతుంది. కాబట్టి కామనర్ కేటగిరీలో పక్కన నిలబెట్టే డిమాండ్ పవన, కళ్యాణ ఎవరిని నిలబెడితే వాళ్ళు సూట్ కేసు తీసుకుంటే వాళ్ళు అంటే బెటర్ అవుతారు. థర్డ్ ప్లేస్లో ఉన్న వాళ్ళైనా సూట్ కేసు వచ్చినప్పుడు ఆఫర్ ఇస్తే తీసుకుంటే కళ్ళకు అద్దుకొని తీసుకుంటే మంచిదే, బెటర్ అవుతారు. లేదంటే వాళ్ళకి అది కూడా మిగలదు. అంతే. విన్నర్ కావాలి, విన్నర్కే కాంపిటీషన్. విన్నర్ అంటే కిరీటము. ప్రజలు కష్టపడి చేసిన ఓట్లన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. విన్నర్ కోసం ఓట్లు వేస్తే వాళ్ళకి డబ్బులు రాకుండా వీళ్ళకి డబ్బులు వచ్చినాయి. ఇవన్నీ మాట్లాడుకుంటూ కూర్చుంటే ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది, ఉన్నది కాస్త అవుతుంది. కాకుండా ఇక వీలైనంత వరకు ఎక్కడ దొరికితే అక్కడ పైసలు పట్టుకొని చప్పడికి బయటకు వస్తే బచాయిస్తారు. సో సేమ్ టు సేమ్ మలయాళం బిగ్ బాస్ని రెప్లికేట్ చేస్తుంది అని చెప్పడానికి నేను మీకు ఈ వీడియో చేయడం జరిగింది. 105 రోజులు డిసెంబర్ 21 నాటికి అయిపోతున్నాయి. సో డిసెంబర్ 21 దాకా మనకి షో నడుస్తుంది. ఆల్రెడీ 65 రోజులు ఓడిచినాయి, ఇంకా 40 రోజులే ఉన్నాయి. ఈ 40 రోజులు డిసెంబర్ 21కి ఓడుస్తాయి. సో అక్కడ జరిగినట్టే కామనర్ని సెకండ్ ప్లేస్లో ఉంచి సీరియల్ ఆర్టిస్ట్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టినట్టు ఇక్కడ కూడా కామనర్ని సెకండ్ ప్లేస్లో ఉంచి సీరియల్ ఆర్టిస్ట్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. ఇది గుర్తుంచుకోండి. మనం ఫినాలే అయిపోయిన తర్వాత మాట్లాడదాం. ఈ వీడియోని గుర్తుంచుకోండి అంతే. సీన్ వైజ్ చెప్పిండు, మా సీన్ గాడి చెప్పిండు, గుర్తుంచుకుంటున్నాం అని చెప్పి గుర్తుంచుకోరు. దట్స్ ఇట్. ఇదే జరగబోయే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. లేదు ఈ 40 రోజులలో మిరాకిల్, ఒరాకిల్, జావా అన్నీ జరిగినాయి అనుకో, అప్పుడే మనం ఏమైనా చెప్పలేం. కానీ మ్యాక్సిమం అయితే ఇదే స్క్రిప్ట్, ఈ స్క్రిప్ట్ ప్రకారం ముంగడిపోతుంది. బిగ్ బాస్ స్క్రిప్టెడా కాదంటే ఇట్లాంటివి స్క్రిప్ట్ ఉంటాయి, గమ్మత్ ఉంటాయి స్క్రిప్ట్లు. అరే అంచనాలకు అందంది స్క్రిప్ట్ అయిపోతుంది ఏంద్రా ఫీల్ అవుతాం మనం. ఇది కాదు కదరా, అసలు ఉండాల్సిన స్క్రిప్టే ఇది కాదు. మిగతాదంతా స్క్రిప్ట్ ఉన్నా కానీ ఇది మాత్రం స్క్రిప్ట్ ఉండదు కదా, జెన్యూన్ వర్డ్స్ తోటి ముందరికి పోవాలి కదా. అంటే అసలు దగ్గరనే స్క్రిప్ట్ ఉంది, మిగతా అంతా కూడా మంచిగా ఉంటుంది. మిగతా అక్కడ లోపల ఏం కూడా గిట్ల చేయి అని చెప్పరు. వచ్చిందాన్ని ఫుటేజ్ని ఎట్లా చూపించాలి అండ్ టాస్కులలో ఎవరికి బెనిఫిట్స్ వచ్చేటట్టు చేయాలి, అట్లాంటివి ఉంటాయి స్క్రిప్ట్లో భాగంగా. ఇప్పుడు ఏముంది, ముగ్గురిని రాజు రాణి అని పెట్టారు కదా, అక్కడ మనం ఎట్లా పెట్టాలి అనేది వాళ్ళ కాన్సెప్ట్ ఉంటుంది. అండ్ సెకండ్ ప్రోమో చూసిరా, సెకండ్ ప్రోమో థర్డ్ ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సెకండ్ ప్రోమోకి సంబంధించిన అనాలిసిస్ దీనికంటే ముందు వీడియో కింద పెట్టినా, ఆ టాస్క్ లైవ్లో జరుగుతుంది. థర్డ్ ప్రోమోలో ఏంటంటే సుమనన్నకి సంజనక్కకి మధ్యలో టాస్క్ పెట్టిరు. నిజంగా చెప్తున్నా, సుమనన్న నుంచి అది ఎక్స్పెక్ట్ చేయలేదు. సంజనక్క మంచి హైట్ ఉంటుంది కాబట్టి డబ్బా మీద డబ్బా కాటన్ డబ్బాలు పెట్టుకుంటూ పోవాలి. సో ఆ డబ్బాలు పెట్టడంలో సంజనక్క చేసింది. అఫ్కోర్స్ సంజనక్కకు మించి, ఆ హైట్కి మించి, ఆ స్ట్రెంత్కి మించి పైన డబ్బా వేయడం అంటే చాలా కష్టం. అండ్ మంచి స్టాండర్డ్గా నిలబెట్టింది. ఇక్కడ సుమనన్న తన హైట్కు మించి చాలా కష్టపడి 4 హైట్గా అండ్ 2 హైట్ కన్నా ఎక్కువనే ఆ డబ్బాలు పెట్టిండి. చాలా గ్రేటు, సూపర్ అంటే సూపరు. కానీ సంచాలకుగా ఉన్న కళ్యాణ్ నిర్ణయం తీసుకోవాలంటే ఇద్దరు సేమ్ హైట్లో డబ్బాలు ఫినిష్ చేస్తే, ఇద్దరు ఈక్వల్గా చేసినప్పుడు నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు కరెక్ట్గా ప్రాపర్గా డబ్బా ఉన్నది ఏదైతే ఉందో అదే తీసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సంజనక్కది టవర్ చాలా పర్ఫెక్ట్గా కనబడుతుంది. కాబట్టి సంజనక్క అన్నందుకు తనుజ లేచింది. తనుజకి సంజన గెలవడం ఇష్టం లేదు. దట్స్ ఇట్. అంటే దేర్ ఇస్ ద మ్యాటర్. ఎందుకంటే అది సంచాలక నిర్ణయం. నువ్వు ఎట్లా అంటావు, నువ్వు ఎట్లా సంజనక్కకి ఇస్తావు, ఆయనకి ఇవ్వాలా అంటే ఇద్దరిది సేమ్ ఈక్వల్ హైట్ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు రాంగ్గా పోర్ట్రేట్ చేయకు, ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడకు, అవసరం లేదు, నువ్వు ఎందుకు వస్తున్నావు, సగం చెప్పకు అంటే తనుజ అంటది. అయ్యాక చెప్పే పాయింట్స్ వేరు, పూర్తి అవ్వకంటే ముందు చెప్పే పాయింట్స్ వేరు, గేమ్ స్టార్ట్ అయ్యేటప్పుడు చెప్పే పాయింట్స్ వేరు, గేమ్ పూర్తి అయిన తర్వాత చెప్పే పాయింట్స్ వేరు. అంటే అతనిది ఈమెది ఇద్దరిది ఈక్వల్ హైట్ ఉన్నప్పుడు నిర్ణయం ఏం తీసుకుంటావు, నువ్వేం తీసుకుంటావు అంటే నేను సుమనానికి ఇస్తా అంటది. అది నీ ఫేవరెటిజం. సంచాలకుగా రైటా రాంగా చూడాలి, ఫేవరెటిజం చూస్తావు నువ్వు. తనుజ సంచాలకుగా చాలాసార్లు ఫెయిల్యూర్. ఎందుకంటే తనుజ సంచాలకుగా చేసినప్పుడు
లిటరల్లీ ఆమె ఎవరికైతే సపోర్ట్ చేస్తే వాళ్ళకి కమాన్ రీతు కమాన్ నువ్వు చెయ్యి కమాన్ నువ్వు లాగా కమాన్ గుంజు పెట్టు అంటది. సంచాలక్క నువ్వు ఆట ఆడతానో నువ్వు అసలు కనీసం ఉండదు. లైక్ దట్ సంచాలక్గా తనుజ ఫెయిల్యూరే. తనుజ లిటరల్లీ అబ్బా గేము లేదు, టాస్క్ పర్ఫార్మెన్స్ లేదు, ఎంటర్టైన్మెంటు లేదు, సంచాలక్గా బాగా చేయదు, ఏముండదు. అంటే అడుగుతుంది ఏడుతుంది. అది చూసి మన వాళ్ళు అయ్యో అని చెప్పి ఓట్లు వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏడుస్తుంది అంటే కూడా ఏడుస్తుంది తప్పే ఉందనే తట్టుకు తయారయ్యారు వాళ్ళు. మొండి వేరు, మొండికెత్తి తెగుతుందా పాడ అట్లా తయారయ్యారు. సరే మొత్తానికి అయితే సంచాలక నిర్ణయానికి అడ్డం చెప్పాల్సిన అవసరం లేదు. సంచాలక నిర్ణయం ఈజ్ ఫైనల్. సంచాలక ఏ డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ తీసుకుంటారు. అందరూ మంద ఇప్పుడు సుమనన్న సపోర్టర్స్ ఉన్నారు కదా అక్కడంతా, వాళ్ళంతా కూడా ఇప్పుడు సంజనక్క సపోర్టర్స్ ఎవరు లేరు. ఇప్పుడు దివ్య నిఖిత సంజనక్కని మెచ్చది. సో దివ్య సుమనన్న కీటి పై కోసం కొట్లాడతారు. అటు దివ్య నిఖిత, ఇటు తనుజ, ఇంకెవరెవరు కొట్లాడతారు అన్నారు ముగ్గురు కలిసి. రీతు కూడా సంజనక్క వద్దంటారు. ఎందుకు తెలుసా? ఎందుకంటే ముందు టాస్క్లో సంజనక్కకి రీతుకు పంచాయతీ అయింది కాబట్టి సంజనక్క కాదు సుమన్. ఎందుకంటే హైట్ ఉంది, తక్కువ ఉన్నాడు ఈయన అంత చేయడం గ్రేట్ కాబట్టి ఈయన విన్నరట. అది కాదు కదా, ప్రాపర్గా ఉండాలి టవరు. నేను టవర్లు ఇద్దరు ఈక్వల్ హైట్ ఉన్నప్పుడు ఇద్దరు పర్ఫార్మర్లు ఇద్దరు ఈక్వల్ హైట్ వేసింటారు. అప్పుడు నేను ఏం చేస్తా, ఇద్దరిలో కరెక్ట్ ప్రాపర్గా టవర్ ఎవరిది ఉందో వాళ్ళకి సెలెక్ట్ చేస్తా. అంటే పంచాయతీ పెట్టుకున్నారట, లొల్లు పెట్టుకున్నారట, సుమనన్న డల్ అయిందంటే కథం అన్యాయం జరిగిందని చెప్పి మొత్తం ఇక సోషల్ మీడియా బగ్గుమంటది. మొత్తం అయ్యో అని విన్నర్ చేసేదాకా ఇడిచిపెట్టరు. ఒక పని చేయరే సుమనన్న విన్నర్ చేయరే లొల్లిపోతుంది. సరే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మీ ఒపీనియన్స్ ఏంటో కింద కామెంట్ చేయరి. నేను కామెంట్స్ చూస్తలేను అనుకోకరి, చూస్తాను. కానీ అన్నిటికీ రిప్లై ఇస్తూ కూర్చుంటే మళ్ళీ నెక్స్ట్ లైవ్ కంటిన్యూ చేయలేము. ఎందుకంటే ఈ లైవ్ చేయబట్టి ఇదివరకు ఓన్లీ ఎపిసోడ్స్ ఉన్నప్పుడు అయితే నేను అందరికీ పేరున రిప్లై ఇచ్చేది. కానీ ఏంటంటే ఈ లైవ్ చేయబట్టి లైవ్ని అందుకోలేము. రిప్లైలు ఇస్తూ కూర్చుండే లోపు లైవ్లో ఎగిరిపోతాయి. అట్లా లైవ్ ఉరుకుతూనే ఉంది చూడు. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నంతసేపు అక్కడ లైవ్ ఎగిరిపోతూనే ఉంటుంది. చూడాలి, లైవ్ చూడకపోతే మనం కరెక్ట్గా జడ్జిమెంట్ చేయడం చాలా కష్టమవుతూ ఉంటుంది. లైవ్లో ఉన్నదంతా నేను మీకు చెప్పకపోయినా లైవ్ చూడకపోతే కష్టమవుతుంది. అది మ్యాటర్. ఓకేనా? సో వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభ ఖైర్.